కథను వినబోతున్న శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు నెల జీతం. ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతను మహా పిసినిగొట్టు. ఒకసారి అతను పనివాణ్ణి పెట్టుకున్నాడు. పనిలో పెట్టుకునే ముందు రైతు వాడితో, ఒరే, నీకు నెలకు 4 రూపాయలు జీతం ఇస్తాను, కానీ వాటిని నువ్వు సంపాదించుకోవాలంటే నేను అడిగే 4 ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు చెప్పాలి, లేకపోతే నీకు 4 రూపాయలకు బదులు 4 మొట్టికాయలు ఇచ్చుకుంటాను అన్నాడు. అలాగే చేయండి అన్నాడు పనివాడు. వాటికి రైతు యొక్క దురుద్దేశం అర్థం కాలేదు. పనివాడు నెల పొడుగునా చచ్చేటట్టు అడ్డమైన చాకరీ చేశాడు. నెల పూర్తి అయింది. రైతు వాడిని పిలిచి, ఒరే, నీకు ఇవాళ జీతం ఇవ్వాలి, ఇట్లా లోపలికి వచ్చి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ జీతం సంపాదించుకో అన్నాడు. ఇద్దరూ చలిమంట దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. దాని సమీపంలోనే ఒక పిల్లి చుట్టుకుని పడుకుని ఉన్నది. రైతు పనివాడికి పిల్లిని చూపించి, ఇది ఏమిటి అని అడిగాడు. పిల్లి కదండి అన్నాడు పనివాడు. కాదు, శుచిత్వం. తప్పు చెప్పినందుకు ఒక మొట్టికాయ తీసుకో అంటూ పనివాడి నెత్తిన ఒక మొట్టికాయ వేశాడు రైతు. ఆ తర్వాత రైతు నిప్పును చూపించి, అదేమిటి అని అడిగాడు. నిప్పు అన్నాడు పనివాడు. కాదు, సుఖం. తప్పు చెప్పినందుకు మరొక మొట్టికాయ అంటూ మరో మొట్టికాయ వేశాడు రైతు. ఆ తర్వాత రైతు నీటి కుండను చూపించి, అదేమిటి అన్నాడు. మట్టి కుండేగా అన్నాడు పనివాడు. తప్పు, దానిని శరీరం అనాలి అంటూ రైతు 3వ మొట్టికాయ ఇచ్చుకున్నాడు. చివరికి అతను ఇంటి కప్పు కేసు చూపించి, అదేమిటి అని అడిగాడు. ఇంటి కప్పు అన్నాడు పనివాడు. కాదు, దాన్ని ఎత్తు అనాలి అంటూ రైతు వాడికి 4వ మొట్టికాయ వేశాడు. కిందటి నెల పనిచేసినందుకు నీకు జీతం పుట్టింది. నీకు ఇష్టమైతే ఇదే పద్ధతి మీద ఇంకో నెల పనిచేసి జీతం పుచ్చుకో, ఇష్టం లేదా వెళ్ళిపో అన్నాడు. ఎలాగైనా సరే ఈ రైతుకి గట్టిగా బుద్ధి చెప్పి కానీ వెళ్ళకూడదు అని నిశ్చయించుకున్న పనివాడు, అప్పుడే వెళ్ళనులేండి, మీ ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు చెప్పేదాకా ఉండి ఆ తర్వాతే పోతాను అన్నాడు పనివాడు. ఆ తర్వాత కొంతసేపటికి రైతు పొలానికి వెళ్ళాడు. పనివాడు పిల్లి తోకకు నూనె గుడ్డ చుట్టి దాన్ని అగ్గిపుల్లతో వెలిగించి దాన్ని ఇంటి కప్పు మీదకి ఎక్కించాడు. ఇంటి కప్పు అంటుకున్నది. పనివాడు కుండలో నీళ్లు నోట్లో పోసుకుని పుక్కిలించి మంటల మీద ఉమ్మసాగాడు. దొడ్లో పని చూసుకుంటున్న రైతు భార్య ఇంటి కప్పు మండుతూ ఉండటం చూసి, నీళ్లు పుక్కిలించి ఉమ్మేస్తే నిప్పు ఆరుతుందిట్రా, పొలానికి పోయి మీ యజమానితో చెప్పిరా అన్నది. పనివాడు మెల్లగా పొలానికి వెళ్ళి రైతుతో, అయ్యా, శుచిత్వం సుఖాన్ని తీసుకుని ఎత్తుకు వెళ్ళింది. ఎత్తు మహాసుఖంలో ఉంది. శరీరంలో ఉన్న నీరంతా ఉమ్మినా కూడా ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఇక నేను పోతున్నాను అంటూ తన దారిని తాను వెళ్ళిపోయాడు. పనివాడు చెప్పింది ఒక్క ముక్క కూడా రైతుకు అర్థం కాకపోవటం చేత అతను ఇంటికి పోలేదు. రైతు ఇల్లు, అందులో ఉండే సామాన్లు శాంతం పరశురామ ప్రీతి అయిపోయాయి. రైతుకు బాగా రోగం కుదిరింది. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు తప్పక కామెంట్లలో పెట్టండి. చాలామంది లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం మర్చిపోతున్నానండి. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.